కుమార్ రెడ్డి గారు, మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అలాగే మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి వివరంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారన్నమాట. గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం మొన్న మాట్లాడుతూ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ ప్రాజెక్టు 80% కంప్లీట్ చేశామని చెప్పారన్నమాట. అది పచ్చి అబద్ధం. దీని ప్రాజెక్ట్ కాస్టు 19,000 కోట్ల రూపాయలు. మీరే చర్చించుకోండి. వాళ్ళు ఖర్చు పెట్టింది కేవలం 7,000 కోట్ల రూపాయలు. అంటే ఎంత అయింది? అది దగ్గర 40%, అంటే 40%. మన హరీష్ రావు గారు అయితే 90% కంప్లీట్ చేశామని చెప్పారు. అది పచ్చి అబద్ధం. కేవలం ఈ 3 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం 500 కోట్ల రూపాయలు ఆల్రెడీ దీంట్లో ఖర్చు పెట్టారు. ఈ 2 ఏళ్లలోనే మొత్తం ప్రాజెక్టు కంప్లీట్ చేసి నీళ్ళు వచ్చేటట్టు కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానం చేసింది. దీంట్లో ప్రత్యేకంగా తుమ్మల గారు ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. వారిపైన కూడా కామెంట్ చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం. అది వారు చేసింది చాలా తప్పు. మన దగ్గర 3 మంత్రివర్యులు ఉన్నారు. ఖమ్మం జిల్లా కొరకు పూర్తి స్థాయిగా కృషి చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ని డెఫినెట్గా సక్సెస్ చేసి 2026 వరకు కంప్లీట్ చేద్దామని వాగ్దానం చేశారు. అదే విధంగా కంప్లీట్ చేసి చూపిస్తామని మనవి చేస్తున్నాను మీతో. రైతు రుణమాఫీ కూడా ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నాం కదా. ఇవాళ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు వైరాకి. మేము చేసిన వాగ్దానం నిలబెట్టుకుంటున్నాము. మొదటి స్థాయిగా 1 lakh రూపీస్ ఇచ్చాం. దాని తర్వాత 50,000 విడుదల చేసాము. ఇప్పుడు ఫైనల్గా 2 lakh రూపీస్ అనేది విడుదల చేస్తున్నాం అన్నమాట. ఇప్పటి వరకు కేవలం 7 నెలలు అయింది. ఈ 6 గ్యారంటీల్లోనే అన్ని గ్యారంటీస్ కంప్లీట్ చేసుకుంటూ వచ్చామన్నమాట. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలించారు కదా. మరి రుణమాఫీ చేయలేదు, ఇళ్ల స్థలాలు అన్నారు, అవి కాలేదు. ఇప్పుడు మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీరే చూశారు. అసలు అది కూడా మొత్తం ఏ పరిస్థితిలోనంటే అది కూలుతుందా ఉంటుందా అని ఎవరికి అర్థం కావట్లేదు అనమాట. అదేవిధంగా ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటూ వచ్చారనమాట. అదేవిధంగా ఈ సీతారాం ప్రాజెక్ట్ గురించి పచ్చి అబద్ధాలు. అంటే వారికి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ప్రజలు 5 ఏళ్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నదనమాట. మీరు కొంచెం ఇండ్లలో కూర్చొని ఉండండి, పని చేయనియండి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మిగతా కాంగ్రెస్ లీడర్లు అయితే కృషి చేస్తున్నారు, పని చేయనియండి. మీరు కొంచెం 5 ఏళ్ళు ఓపిక పట్టుకోండి, చేసి చూపిస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం.